ఘనంగా మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ రాజా జన్మదిన వేడుకలు. కాకినాడ రూరల్ గుడారిగుంట కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంతం నానాజీ మాట్లాడుతూ, రాజా తన కృషి పట్టుదలతో అతి చిన్న వయసులో ఎంతో గొప్ప పదవిని సాధించడం గర్వకారణమని, అలాగే డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కూడా 33 సంవత్సరాల వయసులోనే గొప్ప నాయకుడిగా ఎదిగాడని, ఆయనను ఆదర్శంగా తీసుకొని అంతటి గొప్పవాడు కావాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. అలాగే వల్లూరి రాజా మాట్లాడుతూ, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా సోదరులందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పంతం నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన పంతం నానాజీకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, సీఎం చంద్రబాబు నాయుడుకు, మన కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా నా సోదరులందరూ వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఈరోజు మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరవశ్రీ పంతం నానాజీ గారు ఇంటి వద్ద ఆయన చేతుల మీదుగా నా పుట్టినరోజుల వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందు ఉంటానని, మీకు ఏ సహాయం కావాలన్నా నేను ముందు ఉంటానని, మరి నాకు ఇక్కడికి వచ్చి నా పుట్టినరోజు జరిపినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. మిత్రుడు వల్లూరి రాజా 33వ జన్మదిన సందర్భంగా అందరూ కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మిత్రుడు ఇవాళ పార్టీలో ఎంతో కష్టపడి తన ప్రతిభతో తన కష్టార్జితంతో తెచ్చుకున్నటువంటి పదవి ఇవాళ 33 అంటే నాకు ఫస్ట్ పదవి. నేను ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారిని చూసేసి ముఖ్యమంత్రి గారికి పంపడం, ముఖ్యమంత్రి గారేమో దాన్ని నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. దీన్ని నిలబెట్టుకుని ముందుకు వెళ్ళి మరిన్ని పదవులు పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. నేను 27వ ఏట నుంచి రాజకీయాల్లో ఉన్నా సరే, నా గవర్నమెంట్ పదవి రావడానికి 2012లో వచ్చింది. అంటే సుమారు నేను రాజకీయాల్లో దిగిన 20 సంవత్సరాల తర్వాత వచ్చింది. మనోడికి 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2014 10 సంవత్సరంలో 10 సంవత్సరాలకి పదవి వచ్చింది. కాబట్టి మరింత ఉన్నత స్థాయికి వెళ్తానని చెప్పి కోరుకుంటూ, అలాగే సగర సంఘం మిత్రుడు మన హరి ఇవాళ పెద్ద ఎత్తున సగర సంఘానికి సంబంధించిన యువతతో అందరితో కలిసి ఇవాళ కళ్ళలో చాలా ఆనందకరంగా ఉంటారు. ఇవాళ అనేక ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇవాళ భగీరథుడి గారి యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటికి అటెండ్ అవుతున్న వాతావరణం చూస్తే ఈ వాతావరణం రీత్యా ఇవాళ సాయంత్రం లోపల ఎక్కడో చోట 2 చోట్లన్నా సరే ఆ ప్రోగ్రాంలో పాల్గొని, ఎందుకంటే మేము ఇక్కడ ఇల్లు కట్టి రోజు ఈ ఇల్లు కాదు, వెనకాల ఇల్లు ఉండేది. ఆ ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ మేము సాగర్లో తప్ప ఎవరు ఉండేవారు కాదు. రెండో మూడో ఇల్లు ఉండి, ఇటు అటు మైళ్ళు చూసుకున్నా, ఇటు ఎన్ని మైళ్ళు చూసుకున్నా ఇక్కడ ఇల్లు ఉండవు. మేము సాగర్లో కలిసి అనేక సంవత్సరాలకు మేము కలిసి అక్కడ జీవించాలి. ఎందుకంటే మా ప్రాంతాల నుంచి ఎక్కువ కోమరగిరి, ముక్కోలు, కెదనాపల్లి ఆ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ పని నిమిత్తం వచ్చి ఇక్కడ ఉండేవారు. అప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి 6 ఆ మిత్రుల మీ పెద్దలకు తెలుస్తుంది. ఈ జనరేషన్ కూడా నాకు కలిసి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను.